వెల్కమ్ టు క్యూ మీడియా తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే విషయం ఏమిటంటే అలేఖ్య చిట్టి పచ్చళ్ళు. అలేఖ్య పచ్చళ్ళ గురించి వాళ్ళు ముగ్గురు రాజమండ్రికి చెందినటువంటి అక్కా చెల్లెళ్ళు కలిసి ప్రారంభించినటువంటి పచ్చళ్ళు ఎంత ఫేమస్సో, వాళ్ళు చేసే ప్రమోషన్ రీల్స్ ఎంత ఫేమస్సో అందరికీ బాగా తెలుసు. సోషల్ మీడియా వేదికగా వారు చేసిన ప్రమోషన్స్ కానీ వారి బిజినెస్ని బాగా ఒక స్థాయికి తీసుకువెళ్ళాయని అయితే మనం చెప్పవచ్చు. ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చినటువంటి వారు కొంతమంది కస్టమర్లతో రూడ్గా బిహేవ్ చేయడం, అడ్డగోలుగా మాట్లాడినటువంటి ఆడియోలు అయితే మనం వింటూనే ఉన్నాం. చాలా ఛానల్స్లో వీటి మీద డిబేట్ కూడా చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మగవాళ్ళతో అసలు పచ్చళ్ళే కొనలేని వాడివి అంటూ చాలా దారుణంగా మాట్లాడారు. కొంతమంది ఆడవారిని కూడా 10 ఇళ్లలో పని చేసుకొని నువ్వు పచ్చళ్ళు కొనే ముఖమేనా అన్నట్టుగా మాట్లాడారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ మాట్లాడినటువంటి ఆ బూతులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం ప్రస్తావించాల్సినటువంటి అవసరం మనకు లేదు, వాటిని వినిపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి ఆడియోలు. దాంట్లో ఏ రకమైనటువంటి బూతులు ఉన్నాయి, ఎంత అడ్డగోలుగా మాట్లాడారు అనేది అంతా ఉంది. కానీ మనకు సంస్కారం ఉంది కాబట్టి వాటిని మా వీడియోలో ప్లే చేయదలుచుకోలేదు. ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ఇప్పుడు అలేఖ్య ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు కదా పచ్చళ్ళ వ్యాపారం చేసే, వారిలో ఒకరు హాస్పిటల్లో ఉన్నారు. మేము చాలా బాధపడుతున్నాం. ఇప్పటికైనా సరే ట్రోలింగ్స్ ఆపేయండి. మా అక్కకు ఏమైనా జరిగితే ఈ కామెంట్ చేసేవాళ్ళు, వీడియోలు షేర్ చేసేవాళ్ళు, ట్రోల్ చేసే వాళ్ళే బాధ్యత అవుతారని ఒక వీడియోని అయితే పోస్ట్ చేస్తూ వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి. ఈ విధంగా అసలు మీరు మాట్లాడిందే తప్పు. ఒక కస్టమర్ అంటే వ్యాపారం చేసేవారికి దేవుడు. అసలు ఈ పచ్చడి ఎందుకు అంత ధర ఉంది అని ఆ వ్యక్తి అడిగాడు. మీరు పచ్చళ్ళు అమ్మి వారి నుంచి డబ్బు తీసుకొని లాభపడే వ్యక్తులుగా మీకు ఆ బాధ్యత ఉంటుంది. అసలు దాంట్లో ఏం వాడుతున్నారు, ఎందుకంత ఎక్స్పెన్సివ్ అనే విషయాన్ని చెప్పాల్సింది పోయి అడ్డదిడ్డంగా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు అదుపు లేకుండా బూతులు మాట్లాడేసి ఆ ఆడియోలు లీక్ అయిన తర్వాత మేము మా నాన్నగారు చనిపోయి 3 months అవుతుంది, డిప్రెషన్లో ఉన్నాము, అది ఇది అని పెడుతున్నారు. తిట్టేటప్పుడు లేదా మీకు? కస్టమర్స్ మీ దగ్గర పికిల్స్ కొంటేనే కదా మీకు లాభం వస్తుంది. ఆ మాత్రం కనీస ఇంగిత జ్ఞానం లేదా మీకు? ముఖ్యంగా కస్టమర్లను కించపరచడమే మీరు చేసిన తప్పు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాము, అక్కడ ఉన్నాము అంటే ఫస్ట్ మిమ్మల్ని ఎవడు మాట్లాడమన్నాడు, ఎవడు అడ్డగోలుగా తిట్టమన్నాడు, ఎవడు ట్రోలింగ్కి గురికమ్మన్నాడు? చేసే తప్పులన్నీ మీరు చేసేసి ఇప్పుడు ఆ నిందలను సామాన్య ప్రజల మీదకి, వ్యూవర్స్ మీదకి, కస్టమర్స్ మీదకి రుద్దేద్దామనే ప్రయత్నం చేస్తారా? ముందు మీరు ఎవరినైతే తిట్టారో వారందరికీ క్షమాపణలు చెప్పాలి. ముఖ్యంగా ఏంటంటే మీరు చేసే ఈ పనుల వల్లనే మిమ్మల్ని ఏమంటున్నారు, పచ్చి గింజల పత్తళ్ళ వ్యాపారం అని రకరకాల కామెంట్లతో పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు అంటే వాటికి మీరు కాదా? గతంలో మీ వీడియోలు చూసి, మీ ప్రమోషన్స్ చూసి మంచి కామెంట్లు పెట్టిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారంటే మీ బిహేవియరే దానికి కారణం.